హాయ్ గైస్, వెల్కమ్ టు ట్రేడింగ్ పాండే యూట్యూబ్ ఛానల్. మనమైతే ఈరోజు నెక్స్ట్ ట్రేడింగ్ సెషన్కి మార్కెట్ అనేది మనం అనాలిసిస్ చేసుకుందాం. అంటే 18 జూన్ రోజు నాడు మార్కెట్ ఎలా ఉండొచ్చు అని అయితే మనం అయితే అనాలిసిస్ అనేది చేసుకుందాం. ఫస్ట్ అయితే ఇది డే క్యాండిల్స్ బ్యాంక్ నిఫ్టీలో అయితే డే క్యాండిల్స్లో మనకు అంత క్లియర్ కట్ అయితే లేదు. 15 మినిట్స్కి వెళ్దాం. మనం 15 మినిట్స్లో అయితే ఒక క్లియర్ కట్గా అయితే బ్యాంక్ నిఫ్టీ ఒక బుల్లిష్ ఫ్లాగ్ని అయితే ఫామ్ చేస్తుంది. ఇలా ఒక బుల్లిష్ ఫ్లాగ్ని అయితే ఫామ్ చేస్తుంది మార్కెట్. బ్యాంక్ నిఫ్టీ అయితే క్లియర్ కట్గా అయితే మీకు ఇప్పుడు డ్రా చేస్తాను. ఇది ఒక బుల్లిష్ ఫ్లాగ్. అలాగే ఇది ఒక రేంజ్ బౌండ్లో కూడా మార్కెట్ అనేది క్లోజ్ అయింది. ఒక 5 ట్రేడింగ్ సెషన్ నుంచి మార్కెట్ అయితే ఒకే రేంజ్లో అయితే ట్రేడ్ అవుతుంది. ఈ 500 పాయింట్ల రేంజ్లోనే మార్కెట్ బ్యాంక్ నిఫ్టీ అనేది తిరుగుతుంది. ఒకరోజు 2, 3, 4, 5 డేస్ నుంచి ఒకే రేంజ్లో ఉంది. ఎప్పుడైనా కానీ ఇలాంటి రేంజ్ బౌండ్ మార్కెట్లో ఉన్నప్పుడు మనం ఏ విధంగా ట్రేడ్ చేయాలంటే, మార్కెట్ డౌన్ సైడ్ బ్రేక్ ఇస్తే కనుక మనం డౌన్ సైడ్కి అయితే ప్లాన్ చేయొచ్చు. అలాగే అప్ సైడ్ బ్రేక్అవుట్ ఇస్తే అప్ సైడ్కి అయితే ప్లాన్ చేయొచ్చు. ఇదైతే బుల్లిష్ ఫ్లాగ్. క్లారిటీగా చూస్తే కొంచెం జూమ్ ఇన్ చేస్తే ఇదొక బుల్లిష్ ఫ్లాగ్. క్లియర్ కట్గా అయితే ఇదొక బుల్లిష్ ఫ్లాగ్. క్లియర్ కట్గా అయితే మనకి ఇదొక పోల్. అలాగే ఇది ఫ్లాగ్ చాలా క్లియర్గా ఫామ్ అయింది 15 మినిట్స్లో. ఇది డౌన్ సైడ్ బ్రేక్ ఇవ్వడం కన్నా అప్ సైడ్ బ్రేక్ ఇస్తేనే హై ప్రాబబిలిటీ ఛాన్స్ ఉంటుంది. మార్కెట్ బాగా వెళ్తుంది. మార్కెట్ హైస్కి అయితే వెళ్తుంది. డౌన్ సైడ్కి బ్రేక్అవుట్ ఇచ్చినా కానీ స్టాప్ లాస్ హిట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. క్లియర్ కట్గా ఇది ఒక బుల్లిష్ ఫ్లాగ్ చాలా క్లియర్గా పడింది. టెక్నికల్ అనాలిసిస్ నేర్చుకునే వాళ్ళకైతే ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. బుల్లిష్ ఫ్లాగ్స్. ఇది పోల్, ఇది ఫ్లాగ్, దాని ఫ్లాగ్. ఇదైతే మార్కెట్ని ఎప్పుడైతే ఈ హైస్ని అయితే క్రాస్ చేసి ఒక క్యాండిల్ దీనిపైన అయితే క్లోజ్ అవుతుందో 15 మినిట్స్ టైం ఫ్రేమ్. ఎందుకంటే ఇంట్రాడే చేసేవాళ్ళు 5 మినిట్స్ మ్యాక్సిమం ఇంట్రాడే చేసేటప్పుడు అయితే యాక్చువల్గా అయితే 5 మినిట్సే చూడాలి. 5 మినిట్స్లో అయితే ట్రేడ్ చేయాలి. కానీ ఇలాంటి బ్రేక్అవుట్స్లో ఎప్పుడైనా కానీ ఒక 4 డేస్ కానీ 3 డేస్ కానీ 5 డేస్ కానీ ఇలాంటి 5 డేస్ ఒకే రేంజ్లో ఉన్న బ్రేక్అవుట్స్ ఇచ్చినప్పుడు మాత్రం మనం 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో బ్రేక్అవుట్ చూడాలి. అదే ఇంట్రాడేలో అనుకోండి, ఇంట్రాడేలో ఏమన్నా బ్రేక్అవుట్ ఇస్తే మనం 5 మినిట్సే క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ప్రజెంట్ ఇది ఒక 5 డేస్ నుంచి ఒకే రేంజ్ బ్రేక్అవుట్ చేస్తుంది కాబట్టి ఇది మనం అయితే 15 మినిట్స్లో బ్రేక్అవుట్ చూడాలి. 5 మినిట్స్లో బ్రేక్అవుట్ క్యాండిల్ చూడకూడదు. అది కూడా ఒక మంచి మూమెంట్ క్యాండిల్ వస్తే కనుక హై ప్రాబబిలిటీ ఛాన్స్. సేమ్ ఇదైతే చాలా క్లియర్గా ఉంది. ఎప్పుడైతే ఈ క్యాండిల్ క్లోజ్ అవుతుందో ఈ లైన్ని ఒక 15 మినిట్స్ క్యాండిల్ ఒక మంచి మూమెంట్ క్యాండిల్తో అయితే ఎప్పుడైతే బ్రేక్అవుట్ వస్తుందో మనకి డెలివరీ కూడా మనం తీసుకోవచ్చు. డెలివరీ కూడా మనం దీని కింద ఈ ఫ్లాగ్ లో కింద అయితే మనం స్టాప్ లాస్ పెట్టేసుకొని ఆప్షన్ సెల్లర్స్కి అయితే ఇలాంటి ఆపర్చునిటీలు చాలా బెటర్. ఎందుకంటే ఆప్షన్ సెల్లర్స్ ఏం చేస్తారు, ఎక్కడ స్టాప్ లాస్ పెట్టేసుకొని పీఈస్ని అయితే సెల్ చేస్తారు. ఈ లోలో స్టాప్ లాస్ పెట్టేస్తారు. వాళ్ళు కూర్చుంటారు. వాళ్ళకి మార్కెట్ ఇక్కడెక్కడే తిరిగినా ప్రాఫిట్ వస్తుంది, లేదా అప్ సైడ్కి వెళ్ళినా ప్రాఫిట్ వస్తుంది. వాళ్ళకి చాలా హై ప్రాబిలిటీ అనమాట ప్రాఫిట్ రావడానికి. ఒకవేళ స్టాప్ లాస్ హిట్ అయినప్పుడు కూడా ప్రజెంట్ ఇప్పుడు స్టాప్ లాస్ ఒకవేళ క్యాల్కులేట్ చేసుకుంటే ఒక 5K స్టాప్ లాస్ ఉందనుకోండి, వాళ్ళకి ఒక 1 డేనో 2 డేస్ తర్వాత స్టాప్ లాస్ హిట్ అయినా వాళ్ళకి 5K స్టాప్ లాస్ ఉండదు. అది 4Kనో 3Kనో కన్వర్ట్ అవుతుంది. ఇది ఆప్షన్ సెల్లర్స్కి బెనిఫిట్. ఆప్షన్ సెల్లర్స్ అయితే డెలివరీగా తీసేసుకోవచ్చు. ఒక 3 to 4 డేస్కి అయితే మనం అప్ సైడ్కి అయితే మనకి టార్గెట్ని అయితే ఎంచుకోవచ్చు. పీఈస్ని సెల్ చేసి హ్యాపీగా కూర్చోవచ్చు. ఇదే బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్. సో ఇప్పుడు మనమైతే నిఫ్టీని చూద్దాం. ఇది నిఫ్టీ చార్ట్. సేమ్ నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ సేమ్ ఒకేలా ట్రేడ్ అవుతుంది. ఇది కూడా బ్రేక్అవుట్ అయితే ఇచ్చింది. బ్రేక్అవుట్ ప్యాటర్న్ అయితే ఫామ్ చేసింది. బట్ బ్రేక్అవుట్ ఇచ్చింది కానీ సస్టైన్ అవ్వలేకపోయింది. ఇది ఒక హైస్ని అయితే బ్రేక్ చేసుకుంటూ వెళ్ళిపోయాయి కానీ సస్టైన్ అయితే అవ్వలేదు. నేను దీని టెలిగ్రామ్ గ్రూప్లో అయితే ఒక
బ్రేక్అవుట్ ఇచ్చాను. అంటే ఎలా అంటే ఈ 15 మినిట్స్లో ఈ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్లోనో సంథింగ్ ఈ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్లో నేను మార్కెట్ అప్ సైడ్ వెళ్తుంది, ఒక 2-3 డేస్ వరకు అయితే మనం హోల్డ్ చేయొచ్చు అని క్లియర్ కట్గా డ్రా చేసి చూపించాను. నేనైతే ఆ ప్యాటర్న్ మీకు అంటే ఈ క్యాండిల్ ఇది ఇక్కడ వరకు ఫ్లాగ్ తీసుకొని నేనైతే ఇక్కడ వరకు ఫ్లాగ్ ఇది ఒక పోల్, ఇది ఒక ఫ్లాగ్ కింద ఇక్కడ ఉన్నప్పుడు ఈ ఏరియాలో ఉన్నప్పుడు నేనైతే దీన్ని క్లియర్ కట్గా ఒక బుల్లిష్ ఫ్లాగ్ బ్రేక్అవుట్ అని టెలిగ్రామ్లో ఇచ్చాను. నేను దాన్ని మీకు ఇక్కడ పోస్ట్ అయితే చూపిస్తాను. మార్కెట్ అప్ సైడ్ ఉంటుందని, పీఈస్ని అయితే సెల్ చేసుకోవచ్చు అని ఈ లోలో అయితే స్టాప్ లాస్ పెట్టాను. పీఈస్ ఎప్పుడైతే సెల్ చేస్తారో వాళ్ళకు మార్కెట్ కొన్నాక మనకి పీస్ సెల్ చేసిన కాడ నుంచి మార్కెట్ ఇక్కడ ఈ ఏరియాలోనే ఉంది. వాళ్ళకి ఈ ఏరియాలో ఉన్న ఒక 1-2-3 డేస్ నుంచి ఈ ఏరియాలోనే ఉంది. ఇక్కడ ఉన్నా కానీ వాళ్ళు ప్రాఫిట్స్ వాళ్ళ పోర్ట్ఫోలియో అయితే ప్రాఫిట్స్ ఉంటాయి, ఎందుకంటే డికే ఏర్పడుతుంది కాబట్టి. సెల్లర్స్కి ఇదే బెనిఫిట్స్. అదే బయర్స్ కనుక మార్కెట్ ఇక్కడ ఉన్నా కానీ వాళ్ళకి లాస్ అవుతారు. వాళ్ళు బై చేసిన పైనే మార్కెట్ ఉన్నా కానీ, బై చేసిన ఏరియాలోనే మార్కెట్ ఉన్నా కానీ వాళ్ళు ఒక 2-3 డేస్ తర్వాత వాళ్ళైతే లాస్లో కన్వర్ట్ అవుతారు. అండ్ అలాగే వాళ్ళ స్టాప్ లాస్ కూడా దూరం అవుతుంది, ఎందుకంటే డికే కూడా పెరిగిపోయి ఉంటుంది కాబట్టి. సేమ్ నేనైతే దీన్ని బ్రేక్అవుట్ అయ్యిందని ఇచ్చాను టెలిగ్రామ్ ఛానల్లో. నేను మీకు ఆ ఫోటో చేస్తాను, మీరు టెలిగ్రామ్లో కూడా జాయిన్ అవ్వండి. ఎప్పుడైనా కానీ నేను ఇంట్రాడేలో కానీ ఏమైనా బ్రేక్అవుట్స్ వచ్చినా లేదా డెలివరీకి ఏమైనా బ్రేక్అవుట్ వచ్చినా నేను క్లియర్ కట్గా ప్యాటర్న్స్ డ్రా చేసి దాని లాజిక్స్ను కూడా నేనైతే అక్కడ క్లియర్ కట్గా మెన్షన్ చేస్తాను. నేనైతే ఎటువంటి ఇండికేటర్స్ని అయితే యూజ్ చేయను. పేజ్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి, యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఎటువంటి ఇండికేటర్స్ లేకుండా నేనైతే ట్రేడ్ చేయడం జరుగుతుంది, అలాగే అనాలిసిస్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇండికేటర్స్ నేనైతే వాడను, దానికి మెయిన్ రీజన్స్ అన్నీ నేను ఒక వీడియోలో అయితే చేస్తాను. ఇదే ఈరోజు అనాలిసిస్. మార్కెట్ అయితే అప్ సైడ్ టు రేంజ్ బౌండ్లోనే ఉంటాయి మార్కెట్స్ నెక్స్ట్ కమింగ్ డేస్లో కూడా. ఎప్పుడైనా కానీ ఇదైతే బ్రేక్అవుట్ ఇచ్చింది, ఈ ఏరియాలోనే అప్ సైడ్ మెల్లమెల్లగా అప్ సైడ్కి వెళ్ళడం లేదా ఆ ఏరియాలో ఉండడం ఇలా ప్లాన్ చేస్తూ ఉండడం. సడన్ మూమెంట్ డౌన్ సైడ్కి వచ్చే అవకాశాలు అయితే లేవు. ఇదండి ఈరోజు వీడియో. థ్యాంక్ యూ.